నమస్కారం. ఫిబ్రవరి 19, 2026 నాటికి ప్రపంచ రాజకీయాల్లో అనూహ్య మార్పులు చోటు చేసుకుంటున్నాయి. అమెరికా కొత్త విదేశీ విధానాల నుండి భారత్ గ్లోబల్ లీడర్గా ఎదుగుతున్న తీరు వరకు నేటి టాప్ విశేషాలు ఈ వీడియోలో చూద్దాం. ట్రంప్ బోర్డ్ ఆఫ్ పీస్ మరియు గాజా ప్యాకేజీ. నేడు వాషింగ్టన్ డీసీలో ప్రెసిడెంట్ ట్రంప్ ప్రతిష్టాత్మక బోర్డ్ ఆఫ్ పీస్ మొదటి సమావేశం జరుగుతుంది. గాజా పునర్నిర్మాణం కోసం సుమారు $5 మిలియన్ల సహాయాన్ని ప్రకటించే అవకాశం ఉంది. ఇది మధ్యప్రాచ్యంలో అమెరికా పట్టును ఎలా మారుస్తుందో చూడాలి. భారత్లో ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ 2026. న్యూఢిల్లీలో భారత్ మండపంలో రెండవ రోజు ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ కొనసాగుతుంది. గ్లోబల్ సౌత్ దేశాల తరపున ఏఐ టెక్నాలజీని అభివృద్ధి వైపు ఎలా మళ్లించాలో భారత్ దిశానిర్దేశం చేస్తుంది. ఇదే సమయంలో బ్రెజిల్ అధ్యక్షుడు లూలా డా సిల్వా భారత్ పర్యటనలో భాగంగా వాణిజ్య ఒప్పందాలపై చర్చిస్తున్నారు. రష్యా, యుక్రెయిన్ మరియు ఇరాన్ అణు చర్చలు. జెనీవాలో రష్యా, ఉక్రెయిన్ మరియు అమెరికా మధ్య కీలక చర్చలు ముగింపు దశకు వచ్చాయి. మరోవైపు ఇరాన్ అణు ఒప్పందంపై ట్రంప్ సర్కార్తో జరుపుతున్న చర్చలు ప్రపంచ దేశాల దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ఈ మారుతున్న సమీకరణాలు భారత్పై ఎలాంటి ప్రభావం చూపుతాయి? మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్. ముఖ్య విశేషాలు, రిఫరెన్స్ పాయింట్స్. అమెరికా వాషింగ్టన్లో బోర్డ్ ఆఫ్ పీస్ సమావేశం. భారత్ ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ ఫిబ్రవరి 16 నుండి 20 మరియు బ్రెజిల్ అధ్యక్షుడి పర్యటన. మధ్యప్రాచ్యం రంజాన్ మాసం ప్రారంభం నేపథ్యంలో భద్రతాపరమైన అప్రమత్తత. దక్షిణ కొరియా మాజీ అధ్యక్షుడు యున్ సుక్ యెల్ కు మార్షల్ లా కేసులో శిక్ష కాలం వెల్లడి.